అసలు ప్రెజెంట్ జనరేషన్‌లో స్టూడెంట్ అంటే ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడు మీకో చిన్న స్టోరీ చెప్తానే. వేణు అనే ఒక స్టూడెంట్ బీటెక్ చదువుతున్నాడు. 10th క్లాస్ నుంచి ఏదో చదవాలంటే చదవాలి అన్నట్టు చదువుతూనే వస్తున్నాడు. బీటెక్ చదవడానికి ఏదో ఒక కాలేజ్‌లో అయితే సీట్ కూడా వచ్చింది. అండ్ సోషల్ మీడియాకి, మొబైల్ గేమింగ్‌కి బాగా అలవాటు పడిపోయాడు వేణు. రోజు కాలేజ్ అయిపోగానే సోషల్ మీడియాలోనే అసలు ఎక్కువ టైం గడిపేస్తూ ఉండేవాడు. కాలేజ్ డేస్ కూడా మొత్తం ఎంజాయ్మెంట్తోనే గడిచిపోయాయి కూడా. తిరిగి చూసేసరికి బీటెక్ కూడా అయిపోయాయి, టైం కూడా వచ్చింది. అండ్ వేణు వాళ్ళ ఇంట్లో కూడా తన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. వేణుకి బీటెక్ సర్టిఫికేట్ అయితే వచ్చింది, కానీ ప్రెజెంట్ జాబ్కి కావాల్సిన స్కిల్స్ అయితే లేవు. తనకొక పక్క ఇంట్లో పరిస్థితులు, మరోవైపు జాబ్ రాలేదన్న టెన్షన్, ఇలా తన ఎంజాయ్మెంట్కి అలవాటు పడిపోయి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండిపోయాడు. ఇది వేణు పరిస్థితి ఒక్కడిదే కాదు, ప్రెజెంట్ ఉన్న ప్రతి స్టూడెంట్ పరిస్థితి ఇదే. ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు ఎంజాయ్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇలా ఇవ్వకుండా ఉండాలి అంటే మనం స్టడీస్ని, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. పర్సనల్ లైఫ్ అంటే ఎంజాయ్మెంట్, హెల్త్, రిలేషన్షిప్ లాంటివన్నమాట. మన లైఫ్లో వచ్చే ప్రతి విషయాన్ని ఫేస్ చేసి బ్యాలెన్స్ చేయగలగాలి. ఫస్ట్ స్టూడెంట్ అంటే ఎవరు అని తెలుసుకుందాం. స్టూడెంట్ అంటే ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేవాడు. స్టూడెంట్ అనే వర్డ్లోనే స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి అని ఉంది. స్టూడెంట్లో ఎస్ ఫర్ సిన్సియారిటీ, ఏ పనినైనా నిజాయితీగా చేసేవాడు. టీ ఫర్ టైమ్ సెన్స్, అంటే అనుకున్న పనిని అనుకున్న టైంలో కంప్లీట్ చేసేవాడు. యూ ఫర్ అండర్స్టాండింగ్, అంటే కొత్త విషయాలను ఈజీగా అర్థం చేసుకునేవాడు. డి ఫర్ డెడికేషన్, ఏది చదివినా అంకిత భావంతో ఉండేవాడు. ఈ ఫర్ ఎంథూజియాజం, అంటే కొత్త విషయాలను నేర్చుకోవాలన్న ఆలోచన ఉండేవాడు. ఎన్ ఫర్ నోవెల్టీ, అంటే తనకంటూ ఓన్ స్టైల్ అండ్ థింకింగ్ ఉండేవాడు. అండ్ లాస్ట్ టీ ఫర్ టఫ్నెస్, అంటే మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్గా ఉండేవాడు. స్టూడెంట్ లైఫ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గోల్డెన్ టైం అనే చెప్పాలి. మనం స్టూడెంట్గా ఉన్నప్పుడే ఫ్యూచర్లో ఉండే పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. సో స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం ఎంత ప్రొడక్టివ్గా ఉంటామో లైఫ్లో అంత ప్రొడక్టివ్గా ఉండొచ్చు. అలాంటి టైంలో ఏ డే ఇన్ ఏ స్టూడెంట్ లైఫ్ అనేది ఎలా ఉండాలో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, నైట్ వేకప్ ఎర్లీ. రోజు నైట్ ఎంతకి పడుకున్నా ఎర్లీ మార్నింగ్ లెగవడానికి ప్రయత్నించాలి. ఒక టైం సెట్ చేసుకొని ఆ టైంకి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. మీకు ఒకటి తెలుసా, ఎర్లీగా లెగవడం వల్ల మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది అండ్ రోజులో మనకి ఎక్కువ టైం కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే అట్లీస్ట్ రోజు ఎర్లీగా లేచి పనులు స్టార్ట్ చేసి చూడండి, ఈజీగా కంప్లీట్ అవుతాయి కూడా అండ్ డేలో చాలా టైం ఉన్నట్టే అనిపిస్తుంది. సెకండ్ వన్, టైం బ్లాకింగ్. మనం రోజుల్లో ఏ పనులు చేయాలనుకుంటున్నామో అన్నిటినీ స్పెసిఫిక్ టైం అలాట్ చేసుకోవాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు చేసే అన్ని పనులకు టైంని అలొకేట్ చేసుకోవాలి. మనం దేన్ని సాధించాలన్నా టైంని స్ట్రాటజిక్ వేలో యూజ్ చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఇలా టైం సెట్ చేసుకోవడానికి మనకి మొబైల్లో చాలానే యాప్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని ఒక గుడ్ షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. థర్డ్ వన్, వాట్ ఆర్ ద థింగ్స్ నీడ్ టు ప్లేస్ ఇన్ షెడ్యూల్. రోజులో చేయాల్సిన అన్ని పనుల్ని షెడ్యూల్లో యాడ్ చేసుకోవాలి. మార్నింగ్ లెగవగానే ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి, వాకింగ్ లాంటివి చేయడానికి, చదువుకోవడానికి, బ్రేక్స్ కోసం, గేమ్స్ ఆడడానికి, ఇలా అన్ని పనులకి టైంని షెడ్యూల్లో ప్లేస్ చేసుకోవాలి. టైంని మనకి ఏ పని అయితే ఇంపార్టెంటో ఎక్కువ టైం దానికి సెట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మన షెడ్యూల్లో చదవడానికి ఎక్కువ టైంని సెట్ చేసుకున్నట్టు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇంప్లిమెంట్ అండ్ బీ ఏ ప్రొడక్టివ్. మనం ప్రిపేర్ చేసుకున్న షెడ్యూల్ని ఫాలో అయ్యి వర్క్స్ను కంప్లీట్ చేసుకోవాలి. ప్రతి పనిని అనుకున్న టైంలో అనుకున్న విధంగా కంప్లీట్ చేస్తామో లేదో అని ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఒక పని చేయలేమేమో అనుకునే దానికంటే ఒకసారి ట్రై చేస్తేనే కదా చేయగలమో లేదో తెలిసేది. మొదటి రోజే షెడ్యూల్లో ఉన్న అన్ని వర్క్స్ని 100% చేయలేకపోవచ్చు అండ్ చెయ్యలేం కూడా. కానీ ట్రై చేయడం వల్ల మీరేమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసి ఉంటే వాటిని సరి చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేయొచ్చు కదా. సో నెక్స్ట్ డే 60% వరకు రీచ్ అవుతాం. రోజు ఇలానే ఫాలో అయితే మనకి రోజు ఒక గోల్డెన్ డేగా మారిపోతుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్, అవాయిడ్ ప్రోక్రస్టినేషన్. మనం ఏ పని చేయాలనుకున్నా మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఎప్పుడూ మన పక్కనే ఉంటుంది. అదేనండి బద్ధకం.
ఆ ఒక్కటి దూరం పెడితే చాలు, మన లైఫ్లో ప్రోకాస్టినేషన్ అనేది ఉండదు. ఏదైనా ఒక పని మన వాళ్ళ కోసమో, లేదా బోర్ కొట్టి చేయాల్సి వచ్చినప్పుడో, లేదా ఇష్టం లేని సబ్జెక్ట్ చదవాల్సి వచ్చినప్పుడో మనం ఆ పనిని ఏం చేస్తుంటాం, బేసిక్గా వాయిదా వేసేస్తూ ఉంటాం కదా. ఇలా చేయకుండా మైండ్ రిఫ్రెష్గా ఉన్న టైంలోనో, లేకపోతే బ్రేక్ తీసుకొని అయిపోయిన వెంటనేనో ఆ పనులను స్టార్ట్ చేస్తే మనకి బద్ధకంగా అనిపించదు. అలా ఒక పనిని ఎప్పుడు వాయిదా వేస్తున్నాం అనేది కూడా చూసుకొని దాన్ని మనకు కన్వీనియంట్ ఉన్న టైంలో పూర్తి చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్, బ్యాలెన్సింగ్ పర్సనల్ లైఫ్ అండ్ స్టడీస్. ప్రతి ఒక్కరికి స్టడీస్ ఎంత ఇంపార్టెంట్, పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడు స్టడీసే కాకుండా రోజులో బ్రేక్స్ కూడా తీసుకోవాలి. ఈ టైంలో ఆడుకోవచ్చు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, మీకు నచ్చిన విధంగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇలా పర్సనల్ లైఫ్ని, స్టడీస్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఎలాంటి స్ట్రెస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. మరి నెక్స్ట్, ఒక స్టూడెంట్ లైఫ్లో రోజు ప్రొడక్టివ్గా ఉండాలంటే కొన్ని టిప్స్, టెక్నిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఏంటో నేను చెప్పేస్తాను. ఒక వెహికల్ రన్ అవ్వాలంటే ఫ్యూయల్ ఎలా అవసరమో, మనం ఏ పని చేయాలన్నా మోటివేషన్ అనేది ఉండాలి. ఇంటర్నల్ మోటివేషన్ అనేది విద్యార్థికి చాలా ముఖ్యం. అసలు నా గోల్స్ ఏంటి, నేను ఏం అవ్వాలనుకుంటున్నాను అన్నది పదే పదే గుర్తు చేసుకోవాలి. మోటివేషనల్ బుక్స్ చదవాలి. మీరు చదువుకోవడానికి సెట్ చేసుకున్న ప్లేస్ని ఆర్గనైజ్డ్గా ఉంచుకోవాలి. డేలో ఎక్కడైనా టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తే ఆ టైంని కూడా ఏదో ఒక వర్క్ని కంప్లీట్ చేసుకోవడానికి యూస్ చేయాలి. అలసిపోయాం అనిపించినప్పుడు తగినంత రెస్ట్ తీసుకోవాలి. హెల్తీ డైట్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే మన హెల్త్ బాగుంటేనే కదా మనం ఏ పనైనా ఈజీగా చేయగలుగుతాం. సో అందుకే రోజు మనం అనుకున్న పనులు చేయడానికి ఉరుకుల పరుగులతో డేని స్టార్ట్ చేయకుండా ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ యోగా చేసి డేని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఇలా చేస్తే మనం రోజంతా యాక్టివ్గా ఉంటాం. ఇలా చెప్పినవన్నీ ఫాలో అయితే చాలు, ఈజీగా సక్సెస్ అవ్వచ్చు కూడా. బట్ ఇవన్నీ 100% ఫాలో అవ్వడానికి టైం చాలా పడుతుంది. సో కొంచెం ఓపికతో అన్ని విషయాలు నేర్చుకుంటే విజయం మన సొంతం అవుతుంది కూడా. చివరిగా స్టూడెంట్ లైఫ్ గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్టూడెంట్స్ చదువు అనేది ఒక ట్రైన్ లాంటిది. ఈ ట్రైన్కు డెస్టినేషన్ అండ్ వే అంటే లైక్ మార్గం అనమాట అనేది 2 మెయిన్ ట్రాక్స్ మాత్రమే ఉంటాయి. హార్డ్ వర్క్ అనే ఇంజిన్ని ఇష్టం అనే ఫ్యూయల్తో నింపాలి. ఎంతూజియాజం అనే యాక్సిలరేటర్ని జాగ్రత్త అనే బ్రేకులతో తగిన సమయంలో యూస్ చేసుకోవాలి. దారిలో వచ్చే గ్రీన్ సిగ్నల్స్ లాంటి అవకాశాలను తీసుకొని స్టేషన్ మాస్టర్ లాంటి టీచర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతూ మన డెస్టినేషన్స్ని రీచ్ అవ్వడమే స్టూడెంట్స్ గోల్. ఇలా నేను చెప్పినవన్నీ పాటిస్తే ప్రతిరోజు ప్రొడక్టివ్గా మారుతుంది. అండ్ మీ స్టడీస్ని, పర్సనల్ లైఫ్ని కూడా మీరు ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. బాయ్.